జిల్లా దగాకోరు దోలం నాగేశ్వరరావు గారు మీరు కైకలూరు కోసం కైకలూరు నియోజకవర్గం కోసం కష్టపడుతున్న మా పెద్ద ఆయన మనందరి పెద్ద ఆయన శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి మీద అబద్ధపు అసత్య ప్రచారాలు చేసి బురద చల్లాలని చూస్తే మాత్రం ఈరోజు కైకలూరు నియోజకవర్గంలో ఎవరు చూస్తూ ఉంటారు. ప్రజలు కూడా మిమ్మల్ని ప్రశ్నించే రోజు దగ్గరలో ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు ఏ దళితుల ఓట్లతో అయితే 2019లో మెజార్టీతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు, మీరు ఎమ్మెల్యే అయిన వెంటనే అదే దళిత సామాజిక వర్గాన్ని నాశనం చేసే విధంగా మీరు చేసిన క్రియలు ప్రక్రియలు వాళ్ళ నియోజకవర్గ ప్రజలందరూ మర్చిపోయారని మీరు అనుకుంటున్నారు. ఎవరు మర్చిపోలా. 2019-24లో మీరు చేసిన అరాచకం, మిమ్మల్ని ప్రశ్నించి మీ అసమర్థతను ప్రశ్నించిన దళితులపైన దౌర్జన్యాలు చేయటం ఈరోజు అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగానే మీరు ఎమ్మెల్యే అయిన కొత్తలోనే 2020లో ముదినేపల్లి మండలం శ్రీహరిపురం గ్రామ పంచాయతీ పరిధిలో అయినంపాడులో ఒక దళిత మహిళ ఆడపిల్లని మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన రెడ్ల కుర్రాడు మోసం చేసి వాడుకుని పెళ్లి చేసుకోకుండా ఆ పిల్ల వెళ్ళి చట్ట ప్రకారం కేసు పెడితే ముదినేపల్లి పోలీస్ స్టేషన్లో ఆ రాత్రికి రాత్రే తనకు తల్లిని తన అక్కని తన్ని తగలబెట్టే విధంగా ఇంటికి నిప్పు పెట్టిన ఘటన మీరు మర్చిపోయారేమో. అది తెలుసుకుని మేము అదృష్టం ఏంటంటే ఆ పిల్ల తలుపు పగల కొట్టుకుని బయటికి రావడం, ప్రాణాలతో బయటకు పడటం అందరికీ తెలిసిందే. అయినా మీరు ఎమ్మెల్యేగా ఉండి మన కైకలూరికి 20-25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అయినంపూడెళ్ళి ఆ బాధితురాన్ని పరామర్శించి నిస్సహాయస్థితిలో ఉన్న మీరు దోలం నాగేశ్వరరావు గారు ఈరోజు దళితులు ఇప్పుడు గుర్తొచ్చారని అడుగుతున్నాం. తక్షణమే మేము మా అధినేత చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఆదేశించగానే మేము అప్పుడు కృష్ణా జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు వాసమునయ్య గారు మా తదితర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అయినంపూడి వెళ్తే మీరు ఆ రెండో రోజే వచ్చి ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన నష్టపరిహారాన్ని మీరు చెక్కు రూపంలో ఇచ్చిన సంగతి మీరు మర్చిపోయారు. కానీ మా దళితులు మర్చిపోవాలా. కానీ ప్రభుత్వ పరంగా రాజ్యాంగ పరంగా మాకు రావాల్సిన హక్కుని ఈరోజు ఆ పాప కుటుంబాల్లో మంచి ప్రభుత్వ ఉద్యోగం చేసుకుని ఆవిడ చక్కగా జీవనం సాగిస్తుంది. మీరు ఇలాంటి ప్రక్రియలు చేసి చాలా ఉన్నాయి. కుక్కలుగా రాచపట్నం కైకలూరు మండలం రాచపట్నంలో ఒక ఆటో డ్రైవర్ సాగు చేసుకుంటున్న 60 సెంట్ల భూమిని జగన్ కాలనీలకు ఇస్తున్నామని చెప్పి దౌర్జన్యంగా లాక్కుని ఇళ్ల స్థలాలు ఇచ్చింది లేదు, దాన్ని మళ్ళీ వాళ్ళకి ఇచ్చింది లేదు. అది అలా కాలగర్భంలో గడిచిపోయింది. అదేవిధంగా మీరు దళితుల పట్ల ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు. కానీ ఈరోజు మా దళిత సామాజిక వర్గం అంతా మీ యాక్టర్, మీరు డ్రామా యాక్టర్ అని చెప్పి అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే మీ గెలుపులో భాగమైన మా మిత్రుడు అదేవిధంగా మా దళిత బిడ్డ వాసుపల్లి యోన గారు కల్దిన మండలం కొండూరులో మీరు ఎమ్మెల్యే అయిన కొత్తలోనే ఆయన చనిపోతే కనీసం ఆ రోజు మీకు అప్పటి పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ గారిని తీసుకుని మీరు కల్దిన మండలం రోడ్ల శంకుస్థాపనకు బయలుదేరారు తప్ప ఆ శవం దగ్గరికి పార్థివ దేహానికి వచ్చి అక్కడ పరామర్శించిన సందర్భాలు తర్వాత ఆ కార్యక్రమాలు అయిన తర్వాత మీరు 12 గంటలకు వచ్చారు. అప్పటికీ మీ నాయకులు చెప్తున్నారు, ఏమండి ఈరోజు మన దళిత బిడ్డ అలా చనిపోయారు, మీరు ఇక్కడ కార్యక్రమాలు రద్దు చేసుకోమని. అదే ప్రతి ఒక్కరు రాజకీయాల్లో విలువలు పాటించే వాళ్ళైతే ఆ కార్యక్రమాలు రద్దు చేసుకుని అక్కడ పార్థివ దేహాన్ని నివాళులర్పించారు. అది దళితుల పట్ల మీకు ఉండాల్సిన ప్రేమ లేదు. కాబట్టి ఇవన్నీ మేము గుర్తుంచుకుంటూ ఉన్నాం. కాబట్టి ఒకటే చెప్తూ ఉన్నాం, మీరు ఈరోజు కైకలూరు కోసం కైకలూరు నియోజకవర్గం కోసం ప్రజల్ని ప్రశాంతంగా ఉంటే అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కామినేని శ్రీనివాస్ గారి మీద మీరు బురద చల్లాలని చూశారు. అందుకు ఇప్పటి నుంచే మీకు విప్లవం మొదలైంది. నియోజకవర్గ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఒకటే చెప్తూ ఉన్నాం, నేను 96వ సంవత్సరం నుంచి రాజకీయాల్లో చూస్తూ ఉన్నా. అప్పటి నుంచి ఎమ్మెల్యేలుగా పనిచేసిన ఎర్నేని రాజారామచంద్ర గారు కానీ, అంతకుముందు పనిచేసిన కమలప్పారావు గారు, కన్మూరి బాబురాజు గారు కానీ, అదేవిధంగా నంబూరి వెంకటరామరాజు గారు కానీ, జయమంగళ వెంకటరమణ గారు కానీ 2014-19లో మనకు ప్రస్తుతం ఉన్న పెద్ద ఆయన కామినేని శ్రీనివాస్ గారు మంత్రిగా ఉండి కూడా ఏనాడు రౌడీజాన్ని ఎక్కడ ప్రోత్సహించిన సందర్భాలు లేవు. 2019-24లో మీరు వచ్చి రౌడీజాన్ని ప్రోత్సహించడం, దౌర్జన్యాలు చేయటం, కబ్జాలు చేయటం, ఎక్కడ అన్యాయంగా డబ్బు వస్తుందంటే మీ నాయకుడు జగన్ రెడ్డి తోవలోనే మీరు మీ కుటుంబ సభ్యులే లేరనడంలో సందేహం లేదు. దోలం నాగేశ్వరరావు ఒకసారి ఆలోచించామని చెప్తూ ఉన్నాం. ఎప్పటికైనా మించిపోయింది లేదు. కైకలూరు నియోజకవర్గానికి పెద్ద ఆయన ఈరోజు మీరు చూస్తున్నారు. ఈ 2024-29 సంవత్సరాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మన కళ్ళ ముందు కైకలూరు పట్టణంలో ఉన్న 3 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ ఎప్పుడైనా మనం 50 సంవత్సరాల్లో చూడండి రోడ్లు కానీ కాలువల ఆధునీకరణ చేసి ఈరోజు రైతుకి సాగునీరు, ప్రజలకు తాగునీరు ఇచ్చిన సందర్భాలు మనందరూ చూస్తున్నాం. ఇక చివరిగా ఒక మాట, ఎందుకంటే ఇది మీరు పాతయన్నీ మర్చిపోయారు. అదేవిధంగా నియోజకవర్గ ప్రజలు మర్చిపోయారు. ఒకటి మర్చిపోవాలా, నియోజకవర్గ ప్రజలకి మీ దౌర్జన్యాలు, మీ అన్యాయాలు గుర్తున్నాయి. మీరు భవిష్యత్తులో ప్రజా జీవితంలో రావడానికి మాత్రం మీకు కైకలూరు నియోజకవర్గ ప్రజలు సహకరించడంలో సందేహం లేదు. ముఖ్యంగా మీరు
రాజకీయాల్లోకి రాకముందు క్యాట్ ఫిష్ వ్యాపారం చేసేటప్పుడు అప్పుడు మీరు క్యాట్ ఫిష్ లారీ ఆపేస్తే మీ మీద కేసులు అవుతుంటాయి. అప్పుడు ఇప్పుడున్న నియోజకవర్గ పెద్ద ఆయన అప్పుడు ఎమ్మెల్యే కాదు, కనీసం ఏ పదవి లేదు, ఎక్స్ఎమ్మెల్సీ అయినా మీరు వెళ్ళి అడిగితే తక్షణమే ఆయన మీకు పనిచేసి పెట్టారు. అదేవిధంగా 2013 ఘటన మనందరికీ తెలిసిందే. దానివల్లే మీకు ఆ రోజు టికెట్ రాలేదని మరి ఈ మధ్యన మళ్ళీ దాన్ని గుర్తు చేసుకుంటున్నారు ప్రజలు. అది అయిపోయిన తర్వాత ఆ కేసు నుంచి మీరు మీ కుటుంబ సభ్యులు నియోజకవర్గ పెద్ద కామినేని శ్రీనివాస్ గారి ఇంటికి వెళ్ళి ఆ కేసుని ఎలా మీరు మాఫీ చేసుకున్నారో అందరికీ తెలుసు. ఈరోజు ఒకటే చెప్తున్నాం, మీరుంటే కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం అంటారు, కానీ ఒక్కటే చెప్తున్నాం, కామినేని శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి ఎవరన్నా పని అడిగితే పని చేయని సందర్భాలు ఎక్కడా లేవు. అది మీరైనా మేమైనా మీరు పని చేసుకున్నారు. ఇది ఒకటే. మీరు ఈరోజు ఏదో మేము మాట్లాడితే ఆయనకేదో భయం చేసి ఆయన ఏదో పొగుడుతామని మీరు అనుకుంటారేమో, అది తప్పుడు అపోహ. ఎందుకంటే నియోజకవర్గ ప్రజల మాట ఇది, నియోజకవర్గంలో అందరికీ తెలుసు. ఈరోజు మీరు దళితుల పైన ప్రేమ ఉన్నట్టు మీరు ఇవాళ నటిస్తే నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎప్పటికైనా మీరు దళితుల ద్రోహిగా మిగిలిపోయారు కాబట్టి ఇలా చిరకాలం మీరు దళిత ద్రోహిగా ఉంటారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. దోలం నాగేశ్వరరావు గారు, మీరు నియోజకవర్గ అభివృద్ధికి సలహాలు సూచనలు ఇవ్వండి. మేము కానీ మా పెద్దని అందరం తీసుకుంటాం. కానీ నియోజకవర్గం కోసం కష్టపడి చివరిసారిగా ఆయన, ఎందుకంటే ఆయనకి ఈ వయసులో అవసరం, మనందరం వెళ్ళి మీలాంటి దుష్ట రాక్షస పరిపాలన నుంచి రక్షించుకోవడానికి అందరం అన్ని కులాలు అన్ని సామాజిక వర్గాలు వెళ్ళి ఆయన తీసుకొచ్చుకున్నాం. ఆయన అదేవిధంగా భారీ మెజార్టీతో నియోజకవర్గంలో ఎప్పుడు ఊహించిన విధంగా భారీ మెజార్టీతో గెలిపించుకున్నాం. అందుకు ప్రతిగా ఆయన ప్రజలకి మీకు మాకు మంచి చేసే విధంగా ఈరోజు రోడ్లు కానీ అభివృద్ధి కానీ డ్రైనేజీ కానీ అదేవిధంగా సంక్షేమ పథకాలు కానీ ఇవ్వటంలో ముందున్నారు. ఎక్కడికక్కడ ఆయన చేస్తున్న మంచిని మీరు తీసుకోండి, చెడే ఉన్న జరిగితే సలహాలు సూచనలు ఇవ్వమని చెప్పి అడుగుతూ నియోజకవర్గ అభివృద్ధిని మాత్రం అడ్డుకోవద్దని చెప్పి మీకు హితవు చేస్తూ డిమాండ్ చేస్తూ ఎప్పటికైనా మీరు దళిత ద్రోహి అని చెప్పి గుర్తుంచుకోండి. దోలం నాగేశ్వరరావు గారు కుటుంబ సభ్యులు. మొన్న జరిగిన 5వ తారీఖు జరిగిన దానగుడిలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. దీన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది రాజకీయ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? గత ప్రభుత్వంలో 2019లో కలిదిండి మండలం మరికల్ గారికి సంబంధించిన ఒక దళిత మహిళలను ఒక వంతెన దగ్గర చంపివేసి పడేశారు. కానీ ఆ టైంలో ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న దోలం నాగేశ్వరరావు గారు ఏం మాట్లాడారు, ఏం సమాధానం చెప్పారు? 2021లో వెంకటాపురంలో ఒక చర్చి కడితే ఆ చర్చిని తన వర్గానికి చెందిన కొంతమంది, అలాగే తన పార్టీకి సంబంధించిన వాళ్ళు చర్చిని ట్రాక్టర్లు పెట్టి లాగించి చర్చిని పడేశారు. ఆ టైంలో పోలీస్ స్టేషన్లో వచ్చి తన మనిషిని పంపించి ఎంత లాబింగ్ చేసాడో నాకు తెలుసు. 300 మంది చర్చి ఫాదర్లు జనాలతో ఉన్నాను నేను ఆ టైంలో. నేను అప్పుడు పార్టీ వేరే అని నన్ను తొక్కడానికి చూశారు. అంతేకాదు రీసెంట్గా మొన్న 2023లో ఒక దళిత వ్యక్తిని తాన్నేడులో రంపం పెట్టి మెడకాయ కోసేసారు, బ్యాంక్ షాప్లో పనిచేస్తున్న వ్యక్తిని. అప్పుడు ఏమైపోయారు ఈ దళితులు? వీళ్ళందరూ కలిసి ఎంత పోరాటం చేసినా కానీ అప్పుడు ఈ ఎమ్మెల్యే దోలం నాగేశ్వరరావు గారు ఏం సమాధానం చెప్పారు? ఇవన్నీ ఇవాళ జరిగినట్టు, ఇవాళ ఈ పార్టీలో ఉన్నప్పుడుగా దళితుల మీద దాడులు జరిగినట్టుగా క్రియేట్ చేస్తున్నారు. అంతకుముందు జరిగినవి కూడా ఉన్నాయి. కానీ ఎవరికైనా న్యాయం జరగాలనేది చూడండి. ఏ ప్రభుత్వం అయినా సరే ఎవరి మీద కక్ష పెట్టుకోదు, అందరినీ సమానంగా చూడాలనుకుంటుంది. కానీ జరిగిన సంఘటనను బట్టి, దానికి జరిగిన ఆధారాలను బట్టి పోలీసు వారు సరైన ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని బయటికి తీసి అరెస్ట్ చేస్తారు. అంతవరకు ఓపు పడతారు. అంతేగాని ఒకరి మీద ఒకరు బురద తల్లేదట్టు వ్యవహారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. మరి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు దోలం నాగేశ్వరరావు గారికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. అయ్యా, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ఎలాంటి అరాచకాలు జరిగాయో, దళితులని ఎంతమందిని చంపేశారో, దళితుల మీద ఎన్ని దాడులు జరిగినాయో మరి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి గుర్తుపెట్టుకునే ఉన్నారు. ఇప్పటికి కూడా మరి మర్చిపోలేదు మీ పరిపాలన ఏ విధంగా ఉందో. మరి అలాంటి తరుణంలో మరి మన జరిగిన ఎన్నికల్లో మరి ఒక మంచి నాయకుడు, మృదు స్వభావి, మంచి మనిషి అయినటువంటి మా పెద్ద ఆయన కామినేని శ్రీనివాస్ గారిని మరి అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నట్టు ఈ ప్రజలు ఈ కైకలూరు నియోజకవర్గంలో మరి ఆయన అభివృద్ధి పదంలో నడిపిస్తూ మరి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆయన పరిపాలన చేస్తుంటే మీరు వార్చలేక ఆయన మీద బురద చల్లటానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప మంచిని మరి మీరు గుర్తించడం లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. శ్రీనివాస్ గారు అంటే ఒక పెద్ద ఆయన విమర్శించే దోలం నాగేశ్వరరావు లేదు. ఎందుకంటే కులాలకి అత్యధికంగా ఆయన ఈ పార్టీలోకి అందరూ బదులాడితే ఎమ్మెల్యేగా వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన నెగ్గాడు. అంతేగాని ఆయన విమర్శించి ఆయన చేయని నేరాన్ని కూడా ఆయన
ఆయన అన్నదానంతో చేస్తున్నారని విమర్శించడం అది కరెక్ట్ కాదు. దోల నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే ఉండగా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసాడు ఒక్కసారి ఆయన ఒకసారి మనసు పునఃపరిశీలన చేసుకోమంటున్నాను. ఎందుకంటే ఆయన చెరువులతో దండా చేశాడు, పొలాలు దండా చేశాడు. ఆయన హయాంలో పడిపోయిన వంతులను అలా వదిలేశాడు. పోసిన పాపారావుని కొట్టించాడు, ఇంకా దళితులు లేడీస్ని కొట్టించాడు. అనేక విధమైన చేశాడు. షోలు వచ్చిన వెంటనే 2 నెలలనే స్టోర్స్ అనేకమైన రోడ్లు వేసేస్తాను స్టోర్ చేస్తారు. ఆ స్టోర్స్ అలాగే ఉన్నాయి తప్ప ఒక్క రోడ్ చేయలేదు, ఒక్క పని చేయలేదు. అటువంటి ఆయన పెద్ద ఆయన విమర్శించడం అంటే ఏంటి? కొడుకులు మొత్తం కుటుంబ పరిపాలన కింద చేసి కుటుంబ పరిపాలన చేసేవాడు. ఎవడ నోరెత్తాడు టీడీపీ నాయకుల్ని కొట్టేయటం, పోలీస్ స్టేషన్లో పెట్టడం, కేసులు పెట్టడం, మా దళిత సోదరులను కొంతమందిని వెనకేసుకుని అనేక విధంగా చేయించాడు. అదెవరంటే కేసులు పెట్టి ఇచ్చేశాడు. బెయిల్ కూడా రాని విధంగా బెయిల్ పెట్టించి అనేక విధంగా చేశాడు. శ్రీనివాస్ గారిని ఏ విధమైన ఆధారాలతో ఉంటే విమర్శించమని, ఆధారాలు లేకుండా విమర్శించే బాగోదని దోల నాగేశ్వరరావు గారికి హెచ్చరిస్తున్నాను. ఆ గొడవ జరిగిన సాయంత్రం డిపార్ట్మెంట్ వారు ఆ గ్రామ పెద్దల 5గురిని ఇక్కడున్న కొంతమందిని ఒక 5గురిని పిలిచి, మీరు లేనోళ్ళని కేసుల్లో పెడితే వాళ్ళు ఏదన్నా ప్రూఫ్లు తెచ్చుకుంటే కేసు వీగిపోద్ది, కేసు పక్కదారి పడుద్ది కనుక ఉన్న వాళ్ళని పెట్టండి, లేని వాళ్ళని రాయొద్దన్నారు. మేము కూడా అందులో దాసరి అబ్రహంలింకన్ గారు ఉన్నారు, మన సొదగారు శ్రీకాంత్, నేను ఇంకొక 2-3 ఉన్నారు. వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదు. ఉన్నవారిని సార్ ఎట్టి పరిస్థితులు వదతాకి వెళ్ళలేదు, దాన్ని శుభ్రంగా మన బాధితులకి కేసు కట్టారు, ముద్దలు మానేశారు. మన వాళ్ళకి మన దళితులకి మనం ఏ రకంగా న్యాయం చేయాలన్న పాయింట్ మీద మాట్లాడాలి. కానీ రోజుకు ఒక ఊరు నుంచి, రోజుకు ఒక జిల్లా నుంచి ఓ 10 మందిని కారు, వాళ్ళకి తగ్గ మెటీరియల్ అన్నీ ఇచ్చి పంపించి రెచ్చగొట్టే కార్యక్రమాలు మట్టుకు చేయొద్దు. ఇప్పుడు ఈ కైకలూరులో జరుగుతున్న పరిమాణాలు, ఒక రాజకీయ పార్టీ నాయకులు దళితులను అడ్డం పెట్టుకుని దళితులతో పోరాటం చేయాలని వాళ్ళ స్వలాభం కోసం కొంతమంది పెద్ద నాయకులు, మాజీ ఎమ్మెల్యే గారు దాన్ని పెద్దది చేసి హడావిడిగా దళితులతో రెచ్చగొట్టి నియోజకవర్గాన్ని అల్లరిపాలు చేస్తున్నారు. ఇంతవరకు దళితులకి ఇతర కులాలకి ఎప్పుడు ఏవి జరగలేదు. ఏమన్నా చిన్న గొడవలు జరిగినా అక్కడ ప్రతి గ్రామంలో ఉంటాయి ఆ గొడవలు అంతటితోనే ఆ గ్రామంలో పెద్దలు లేకపోతే పైకాడు పెద్దలు వేరే గ్రామస్తులు సరి చేసుకుంటారు. దీన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకుపోయే పరిస్థితి అంత ఏముంది? గ్రామాలన్న తర్వాత చిన్న సమస్యలు అన్ని కులాలు ఉంటాయి. ఇది అలాగని ఇప్పుడు కామినేని శ్రీనివాస్ గారు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఏమైనా అల్లర్లు ఎక్కడైనా జరిగినాయా? ఆయన రాష్ట్రం అంతా తిరిగాడు, ఎక్కడ ఏమీ అల్లర్లు చేయలేదే. ఆయన అన్ని కులాలకి ప్రాతినిధ్యం వహించి ఇప్పటికీ ఏ పార్టీ వాళ్ళు వెళ్ళినా నువ్వెవరో అమ్మా, నువ్వే పార్టీ అని అడగట్లా. ప్రతి పని ఒక కార్యకర్త వెళ్ళినా, అసలు కార్యకర్త కదా ఆ గ్రామస్తులు వెళ్తే, మొన్నే వింజనూడాలో CMRFకి ఒక కుర్రోడు వెళ్తే సంతకం అప్పటికప్పుడు పెట్టి PA గారికి ఫోన్ చేసి చెప్పారు. మరి ఆయన కులాలుగా ఏమీ చూడట్లేదే, పార్టీలుగా ఏమీ చూడట్లేదే, మీరు ఎందుకు ఇలా దళితులమైన గొడవలు పెడుతున్నారు? దయచేసి కామినేని శ్రీనివాస్ గారు చాలా హోందాతనంగా ఉంటారు. ఆయన మనస్తత్వం నాకు తెలుసు. దళితులకి ఇతర క్యాస్టులకి ఆయన ఇక్కడ మ్యారేజీలు కూడా చేశారు, గొడవలు పెట్టలేదు. పోలీసులు SP గారితో మాట్లాడి కొన్ని సమస్యల్ని ప్రేమ వివాహాలు కూడా చేసి ఆయన చేశారు. అలాంటి నాయకుడి మీద మీరు ఇలా బురద చల్లటం బాగోలేదు. కామినేని అంటే అది ఒక ఉన్నతమైన వ్యక్తి, ఆ వ్యక్తి మీద మచ్చ రానివ్వకూడదు. దయచేసి మాజీ ఎమ్మెల్యే గారు, మీరు ఈ దళితులనే అడ్డం పెట్టుకుని ఇలా చేయటం అంత మంచి పని కాదని నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. గత 15 రోజుల క్రితం దానగూడమనే మా దళిత వాడలో జరిగిన ఈ కార్యక్రమానికి, సంఘటనకి సంబంధించి ప్రతిపక్షం వారు మా పార్టీ మీద, కూటమి ప్రభుత్వం మీద వాళ్ళు చేస్తున్న విమర్శలకు మేము ఈరోజు వరకు మా సోదరులు చాలామంది మాట్లాడడం జరిగింది. దాని గురించి విశ్లేషించడం, మా దళిత సోదరుల తరఫున మా వాళ్ళు పోరాటం జరిగింది. అలాగే మా నాయకులు కామినేని శ్రీనివాస్ గారు దానికి వాళ్ళకి అన్యాయం జరగకుండా న్యాయం జరిగేటట్టు వాళ్ళు నిజంగా వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని శిక్షిస్తామని చెప్పేసి
ఎవరినైనా సరే మేము వదిలిపెట్టమని చెప్పేసి వివరణ ఇవ్వడం జరిగింది. దీన్ని ఇంకా చిలవల పలవలు చేస్తూ ప్రతిపక్ష నాయకులు దూలం నాగేశ్వరరావు గారు మీ కార్యక్రమాలని విరమించుకోవాలి, లేనిపోని మీరు దళిత నాయకుల మధ్య మీరు ఎలాంటి మీరు విఘాతం కలిగించే కార్యక్రమాలు చేయకూడదని, ఈ కార్యక్రమం మీద ఇంకా మేము ముందుకు వెళ్ళి మా సోదరులకు మేము న్యాయం జరిగేటట్టు మా నాయకులతో పెద్ద నాయకులతో మాట్లాడదామని మేము తెలియజేసుకుంటున్నాం. చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది. ఒకవేళ తప్పు జరుగుంటే అది ఖచ్చితంగా మా నాయకులు కామినేని శ్రీనివాస్ గారు న్యాయం చేస్తారు. మా పెద్ద ఆయన నియోజకవర్గానికి అభివృద్ధి భావాలు ముందుకెళ్ళినటువంటి ఉద్దేశంతో ప్రజలందరూ కోరుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి మా నాయకుడు కామినేని శ్రీనివాస్ గారు. ఎటువంటి మచ్చ లేని వ్యక్తి మీద ఏదో ఒక మచ్చ వేయాలనే ఉద్దేశంతో మాజీ శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు గారు వాళ్ళ కుమారులు ఎటువంటి అవకాశం దొరుకుతుందా అనేటువంటి విధంగా చేసుకుంటూ రావడం జరిగింది. ఒక ఘటన తీసుకుని దూలం నాగేశ్వరరావు గారు ఏదో ఒక సందర్భంలో ఏం చేద్దామన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ఎటువంటి ఇబ్బందులు పెట్టాలన్న ఉద్దేశంతో చేస్తాం తప్ప నియోజకవర్గ అభివృద్ధిని ఆయన చూడలేదు. రీసెంట్గా జరిగినటువంటి దాగుడు విషయం కూడా ఆయన చూసిన విషయం అదేనండి. ఏంటంటే దళితుల మీద అనుకోకుండా జరిగినటువంటి సంఘటనని కావాలని ఇది ఒక ఉద్దేశపూర్వకంగా చేశారన్న ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలో నాయకులు పిలుచుకుని హడావిడి చేసి ఇప్పుడు నియోజకవర్గంలో నువ్వు కూడా సమానమైనటువంటి ఎమ్మెల్యే చేసిన వ్యక్తి కాబట్టి నియోజకవర్గ ప్రజలు శ్రేయస్సు కోసం అనేది పోరాడాల్సిన బాధ్యత ఉంది. ఒక విభక్తకర పరిస్థితి వచ్చినప్పుడు పార్టీలన్నీ పక్కన పెట్టి అందరూ రావాల్సిన బాధ్యత ఉంది. అలాగే రెండు కులాల మధ్య జరిగిన గొడవని జరిగి ఉంటే కనుక ఇలా కూర్చుని సానుకూలంగా మాట్లాడుతుంటే ఆయన ఇంకా మంచి పేరు వచ్చే అవకాశం ఉండేదండి. ఆయన ఇంకా చాలా విషయాలు మాట్లాడారండి. దళితులకి చాలా అన్యాయం జరిగిందని చెప్పింది. అయ్యా దూలం నాగేశ్వరరావు గారు, మీ పరిపాలనలో అంటే మీరు ముగ్గురు ఎమ్మెల్యేలు కదా, అంటే పూర్వకాలంలో డ్రామాలు వేసినట్టు కృష్ణుడు 1, 2, 3 ఎలాగైతే అంటారో అలాగా మీరు ముగ్గురు ఎమ్మెల్యేలు పరిపాలన చేశారు. దాంట్లో విలేకరులు ప్రసాద్ బాబు విలేకరుని వాళ్ళ ఫ్యామిలీస్ని ఎంతమందిని మీరు కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినప్పుడు అతను కేసులు పెట్టించి లాయర్ని కూడా వాదించడం చేసినప్పుడు మీకు దగ్గర గుర్తురాలేదా? అలాగే వేమపాడులో ఇది దగ్గర ఎప్పటి నుంచో సుమారుగా 60 సంవత్సరాలు పట్టించి వ్యవసాయం చేసుకున్నారు దళితులు. ఆ కుటుంబాలను బలవంతంగా దాని నుంచి స్థలాలు లాక్కుని దళితుల మీద కార్యక్రమాలు చేసుకొచ్చి ఈరోజు దళితులు అంటే ఒక రౌడీజంగా మొదలైంచారు. మీరు ఎప్పుడు లేని విధంగా కైకుల్లో ఎస్సీలను రెచ్చగొట్టి ఎంతోమంది మహిళలను ఇబ్బంది పెట్టే పరిస్థితి చాలా ఉన్నాయండి. దయచేసి అభివృద్ధి పదంలో నడిపిస్తుంది కైకలూరుని. దాన్ని మీరు చూసి వారవలేక మళ్ళీ మనకి ఇది అవకాశం రాదేమన్నటువంటి విధానంతో మీరు చేస్తున్నారు దూలం నాగేశ్వరరావు గారు. అది మంచి పద్ధతి కాదు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. మీరు చేసిన అవినీతి అంటే మీకు ఎలా ఉందంటే మీరు మీ అబ్బాయిలు కలిసి మళ్ళీ అధికారంలోకి వస్తే ఇళ్లలోకి వచ్చి కొట్టినా కూడా మేము ఎవరో చెప్పుకోలేమన్న పరిస్థితుల్లో ఉండబట్టే శ్రీనివాస్ గారిని కావాలని ప్రజలు కోరున్నారు. కాబట్టి మీరు తెలుసుకోండి, ఇలాంటి పనులు చేస్తే కనీసం మళ్ళీ మీరు వార్డు మెంబర్ కూడా మీరు పనికిరారు. దానకుండా జరిగిన దళిత జాతి మా బిడ్డలకి జరిగిన అన్యాయం గురించి దూలం నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్న మేము దాన్ని ఖండిస్తున్నాము. ఎందుకంటే దూలం నాగేశ్వరరావు గత విజయపల్లి మండలంలో వర్రే నాగేంద్రం గారు హత్య చేసినప్పుడు ఏమైపోయాడు, చేవూరు గ్రామంలో ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఎంఆర్ఓ తీసుకొచ్చి పూజ చేసినప్పుడు ఏమైపోయాడు, అదే ఒండూరు గ్రామంలో తోట ఆంజనేయ వ్యక్తిని 3 రోజులు జైల్లో పెడితే కనీసం ఒక్క పరామర్శించకపోగా అన్యాయం కేసు పెట్టి అతను ఎంత ఇబ్బంది పెట్టి అప్పుడు ఏం చేశారు దూలం నాగేశ్వరరావు గారు? మీరు ఈరోజు ఏదో కపట ప్రేమ చూపిస్తున్నారు, మా కామినేని శ్రీనివాస్ గారి మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కామినేని శ్రీనివాస్ గారు స్వచ్ఛందంగా వచ్చి అక్కడికి జరిగిన గాయం జరిగిన కుర్రవాళ్ళని వాళ్ళ గ్రామస్తులను అక్కడికి వచ్చి పరామర్శించాడు. అట్లాంటి మంచి వ్యక్తి మీద మీరు ఎలా మాట్లాడతారని దూలం నాగేశ్వరరావు గారు? మీరుంటే కార్యకర్తలతో మాట్లాడండి, ఇది నాకు పరామర్శించండి. కానీ ఇలా వ్యక్తిగతంగా మా శ్రీనివాస్ గారు మీరు మాట్లాడితే ఇంకోసారి అవకాశాలు మాట్లాడితే ఊరుకోమని తీవ్రంగా పరిగణిస్తామని, అవసరమైతే మీ పార్టీ ఆఫీసును ముట్టడిస్తామని ఈ సభాముఖంగా